Honorable Speaker, जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। I request the Honorable Chief Minister to move the condolence motion. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు, చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా, వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అధ్యక్ష, పాత బస్తీ 1995లో సినిమా తీవడము, అదేవిధంగా రవణ 2000 సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించడం, భద్రాద్రి రాముడు 2004లో, నా స్టైలే వేరు 2009లో, ఇలాంటి తెలుగు సినిమాల నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ
ఎన్నికైన తర్వాత కానీ వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు, వారి కుటుంబానికి, జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం. జూన్ 8న వారు మరణించడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు. అదేవిధంగా వారి కుటుంబానికి, వారి సోదరుడు, వారి తల్లి, వారి భార్య, కుమార్తె, కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు. ఎందుకంటే అకాల మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా లోటు. ఎందుకంటే సౌమ్యుడు, మితభాషి మాగంటి గోపి. వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే, ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే, రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది. ఈరోజు ఈ సభ వారి కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి. అలాంటి అరుదైన ప్రజాసేవలో ఉన్న ప్రజాప్రతినిధులు కోల్పోవడము మనందరికీ తీరని లోటు. అందుకే తమరి అనుమతితో ఈ శాసనసభలో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రిక్వెస్ట్ ఎల్ఏ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప ప్రతిపాదన బలపరుస్తూ ఈరోజు మన అందరికీ కూడా సుపరిచితులు, ప్రత్యేకంగా నాకు చాలా దగ్గర వ్యక్తిగా, ఒక అన్నగా మరి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది అధ్యక్ష. ఈరోజు వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మన అందరి సహచర ఎమ్మెల్యేగా ఈరోజు మన మధ్యలో లేకపోవటం కూడా చాలా బాధాకరం. మన అందరి హృదయాలను కూడా ఈ సందర్భం ద్రవింపజేస్తూ ఉంది అధ్యక్ష. గోపీనాథ్ గారు నేను చాలా దగ్గరగా వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని. వారికి ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వారి చిన్న తమ్ముడు మాగంటి రాజ్ కుమార్ అని నాకు చాలా దగ్గర మిత్రుడిగా, ఒక అన్నగా ఎల్లప్పుడూ కలిసి ఉండేవారం అధ్యక్ష. ఆనాడు వారి కుటుంబం అనుకోని పరిస్థితిలో మరి వారి తమ్ముడిని, గోపీనాథ్ గారి తమ్ముడిని కోల్పోవటం, ఆనాడు వారి కుటుంబం కోల్పోయిన నేపథ్యంలో చాలా సంవత్సరాలు కూడా వారు ఆ కుటుంబం కోలుకోలేకపోయింది అధ్యక్ష. మరి అమ్మగారు, మరి 2 అన్నలు, ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధతో, హృదయంతో అనేక సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు రాజకీయంలో ఉండి తెలుగు యువత అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ అనేక సందర్భాల్లో, ఇప్పుడు పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, వారి సహచరుడుగా అనేక సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో కూడా టికెట్ గురించి ప్రయత్నం చేసేవారు. కానీ రాజకీయం అంటే అందరికీ తెలుసు అధ్యక్ష, ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం వస్తుందో మన చేతిలో లేదు. చాలా సంవత్సరాల తర్వాత వారికి అవకాశం వచ్చినప్పుడు జూబ్లీహిల్స్
సంబంధించి శాసన సభ్యుడిగా నిలబడటానికి అవకాశం వచ్చినప్పుడు వారు మాతో సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం, కష్టంగా ఉన్న ఇష్టంగా ఉన్న అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు నిలబడి ముందుకు నడవాలంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ప్రజాప్రతినిధిగా వారి రాజకీయ జీవితాన్ని ఆరంగేట్రం చేయటం జరిగింది అధ్యక్ష. ఒక ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, వారు ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ఒక మానవతావాదిగా నిలిచిన వ్యక్తి, ఒక మృదు స్వభావి. ఆయన వ్యక్తిత్వంలో ప్రతి సందర్భంలో కూడా నిజాయితీ, అందరితో కూడా కలిసిమెలిసి మెలిగే గుణం ప్రధానంగా కనిపించేవి అధ్యక్ష. జూబ్లీ హిల్స్ అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఆ ప్రాంతంలో సేవలు చేస్తూ ఇంకా ఏదో చేయాలనే ఒక తలంపుతో ముందుకు నడిచిన వ్యక్తి. అభివృద్ధి పనులు కానీ పేద ప్రజలకు సంబంధించి వారి అండగా నిలబడటానికి, అనునిత్యం వారి సమస్యలను పరిష్కారం చేయడానికి మరి స్వర్గీయులైన గోపీనాథ్ గారు కృషి చేయటం జరిగింది. సభలో వారి లేని లోటును స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు జూన్ 2, 1963 హైదరాబాద్లో హైదర్గూడలో కృష్ణమూర్తి మరియు మహానంద కుమారి దంపతులకు జన్మించిన గోపీనాథ్ గారు మరి 4 దశాబ్దాల పైచిలకు ప్రజాసేవలో పార్టీలలో చురుగ్గా పనిచేసి పాల్గొన్నారు అధ్యక్ష. 1383లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA పట్టభద్రుడై మరి 3 సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ గారు 1983లో వారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఒక యువకుడిగా వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 85 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ అదేవిధంగా 87, 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా డైరెక్టర్గా వారి పాలనా పరంగా తొలి అనుభవాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. మరి 88 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వారు బాధ్యతలు నిర్వహించారు. 2014లో మరి జూబ్లీ హిల్స్లో వారికి అవకాశం రావటం, 3 మార్లు గెలవటం. మరి ఈరోజు మేమందరం కూడా మన అందరికి కూడా కటింగ్ అక్రాస్ పార్టీస్ అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి అందరూ కూడా వారి ఒక సహచరుని సమాజంలో ఒక నిజమైన ప్రజానాయకుని కోల్పోయిన అనే అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తూ ఈరోజు మరి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి, అభిమానులకి, జూబ్లీ హిల్స్ ప్రజలకి సభ పక్షాన కూడా మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన చూపిన మార్గం, ఆయన నడిచిన మార్గం, మంచి పనులు చేసిన మార్గం మనకు అందరికీ కూడా ప్రేరణగా నిలవాలని మనసారా కోలుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ శ్రీ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, ఈ సభలో సోదరుడు మా సహచరుడు హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష. కానీ పబ్లిక్ పరంగా మాత్రం, అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష. పేరుకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా
పేద ప్రజలు. ఎందుకంటే పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ, రెహమత్ నగరు, షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, ఈ రకంగా మొత్తంగా ఒక బస్తీలు స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష. తర్వాత వారు ఇక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో, అక్కడ మా కుటుంబం అంతా ఉండేది. పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 85లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష. మేము కూడా అక్కడే ఉండేది. అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కటౌట్ కనబడేది అధ్యక్ష. మొట్టమొదటి కటౌట్ బహుశా చాలామంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడి రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ, రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా ఒక కటౌట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాలు. చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు యువతలో పనిచేశారు. ఒక పార్టీ ఒక నాయకుడిని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో 14లో ఆనాడు మరి గెలిచి తర్వాత మరి టీఆర్ఎస్ నుండి కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష. గోపీనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష, వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఐజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందు పోయినాం అధ్యక్ష. ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మాకు. చెప్తారు అధ్యక్ష, మన హైదరాబాద్లో సామెత చెప్తారు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని. అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యానికి లోనేను. గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపూర్ ఆ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. నాకు తెలిసి 250-300 గజాలు కూడా ఉంటుందో ఉండదో, చాలా చిన్న ఇల్లు. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు మాకు తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుంభనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య 3 పిల్లలు అధ్యక్ష. ఇంకా చిన్న పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఆ ఇల్లు చూసి కూడా బాధపడ్డాం, ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎందుకంటే తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం 2016-17లో ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా ఏ డివిజన్ పోయినా గోపన్న అని మాట్లాడతారు. ప్రజల్లో నిత్యం మమేకమయ్యే వ్యక్తి అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. రెహమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ కాలనీ అనుకుంటా, ఎస్పీఆర్ హిల్స్ ఏదో ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు. అక్కడ ఒక 5 ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష. ఒక క్వారీ ఉండేది. ఆ క్వారీ మొత్తం అయిపోయింది, దాని క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది. అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి. అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది ఎవరు. గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్, అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యి చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ, అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ, క్రిస్మస్ వేడుకలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా అపరాత్రి సమస్య వచ్చినా అధికారులను వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష. మరి గోపీనాథ్ గారి మరణం, ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు,
దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో 2 సార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష. వారి మరణం మా పార్టీకి, అట్లాగే వారి కుటుంబం, వారి శ్రీమతి సునీత గారికి, అట్లాగే వారి పిల్లలకి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష. దాంతోపాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష. పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లా అయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డామో, ఎట్లయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో, అట్లాగే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన్న లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత, పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది. మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రసంగించే అవకాశం రావడం విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి, అదేవిధంగా వారి అభిమానులకి, అదేవిధంగా కార్యకర్తలకు కూడా వారికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ సంతాప తీర్మానం పెట్టడం అనేది దురదృష్టం. మనలో ఒకడిగా, ముఖ్యంగా నాతో 83 నుంచి వివిధ రాజకీయాల్లో హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా పూజ్యులు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి దాకా ఒక ప్రత్యేక ముద్రని హైదరాబాద్ నగరానికి అందించినటువంటి మిత్రుడు గోపీనాథ్ అకాల మరణం మనందరినీ బాధిస్తుంది. సిట్టింగ్ సభ్యుడిగా చనిపోవటం అత్యంత బాధాకరం. అయినా సరే కాలం మన చేతిలో లేదు. ఆయన నిలబడ్డటువంటి జూబిలీ హిల్స్ బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా మా ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా జూబిలీ హిల్స్ ప్రజలు మీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని కోల్పోయి మీరు బాధాతప్త హృదయంతో ఉన్నారు. మీ కార్యక్రమాలు, మీ అభివృద్ధి తప్పకుండా చూసి ఆయన అనుకున్నటువంటి జూబిలీ హిల్స్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యతని మా ప్రభుత్వ పరంగా మేము తీసుకొని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, ఆయన సంతాపాన్ని, ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ పెద్దలు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ప్రకారంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. మేము 1999లో ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిమాయత్ నగర్, అదేవిధంగా హైదర్గూడ ప్రాంతంలో ఎప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ గారి బ్యానర్లు కనబడతా ఉండే. సో ఎప్పుడు ఆ విధంగా రాజకీయాల్లో ఉంటూ మేము ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ సందర్భంలో పరస్పరంగా ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ అయినా కూడా కాంపిటేటివ్ స్పిరిట్లా వారితో వివిధ కార్యక్రమాల సందర్భంగా కలిసేటువంటి అవకాశం ఉండే. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, జూబ్లీ శాసనసభ్యుడిగా వారితో అనేక సందర్భాల్లో కలిసి వివిధ కార్యక్రమాల లోపల చర్చించేటువంటి అవకాశం వచ్చింది. మరి అకాలంగా అటువంటి సందర్భంలో వారు అనారోగ్యానికి గురై మరణించడం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జూబ్లీ హిల్స్కి సంబంధించి పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంత లేని లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మా బాధ్యతగా జూబ్లీకి సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం పక్షాన అన్ని రకాల ఉంటామని తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బలపరుస్తూ, అధ్యక్ష, గోపీనాథ్ గారికి ఇక్కడ
మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా నాయకుడు కేటీఆర్ గారు. బట్ నాకున్నటువంటి అనుబంధం వేరే అధ్యక్ష. మేము అప్పుడు యంగ్స్టర్గా, యువకులుగా ఎన్టీ రామారావు గారు మరి పార్టీ ఆవిర్భావం, వారు ఎన్టీ రామారావు గారు హ్యాబిట్స్లో ఉంటుండే అధ్యక్ష. పార్టీ కార్యాలయం హిమాయత్ నగర్లో, గోపీనాథ్ గారి ఇల్లు ఆ ఎదురుగా హైదర్ నగర్. అయితే తెలుగు యువతలో నేను, గోపీనాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు, హైదరాబాదే కాదు అధ్యక్ష, ఢిల్లీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసి ఎన్టీ రామారావు గారితో పాటు. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మాకు బాగా అభిమానంగా మేము చిన్నప్పటి నుంచే వారితో పాటు యువతల మరి కలిసి పనిచేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత గోపీనాథ్ గారు నగర అధ్యక్షుడుగా తెలుగు యువత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్గా, అదేవిధంగా వినియోగదారుల సంఘం మెంబర్గా పనిచేసినటువంటి సందర్భం. అయితే అనుకోకుండా నాకే మొదల అవకాశం వచ్చింది అధ్యక్ష 94లో. బట్ అక్కడ ఇప్పుడున్న అంబర్పేట్, ఖైరతాబాద్ మధ్యలో అది హిమాయత్ నగర్ నియోజకవర్గం అధ్యక్ష. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలన మరి అక్కడ నాకు అవకాశం అక్కడ సికింద్రాబాద్లో రావడం, తర్వాత నేను గోపి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే దేవుడు ఉన్నాడు, భవిష్యత్తు ఉంది, పార్టీ ఉంది, మా నాన్నగారు ఉన్నారని ఆ తర్వాత జూబ్లీహిల్స్కు వారు షిఫ్ట్ కావడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయడం, అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరి డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ ఒక నియోజకవర్గం ఏర్పడడం, దానికి గోపీనాథ్ గారికి అవకాశం రావాలని పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అప్పుడు నేను కూడా అధ్యక్షుడిగా ఉండే అధ్యక్ష. ఆ తర్వాత నేను అప్పటికే 3 సార్లు శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి నా సనత్ నగర్ తర్వాత 2014లో మా 2 కాన్స్టిట్యున్సీలు బార్డర్ అధ్యక్ష. నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినా, గోపి జూబ్లీహిల్స్. నా నియోజకవర్గం కంటే ఎక్కువ నేను జూబ్లీహిల్స్ తిరిగిన అధ్యక్ష. ఎందుకంటే నాకు ఎప్పుడో 15-20 ఏళ్ల కింద అవకాశం వచ్చింది, తోటి యువకులం ఇద్దరమే, కానీ గోపికి ఫస్ట్ టైం అవకాశం వచ్చిందని ఇక బోరబండ, యూసుఫ్గూడ, రైమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్, వెంగళరావు నగర్, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి స్లమ్స్, నేను ఎట్టి పరిస్థితుల్లో గోపి గెలవాలనేటువంటి సంకల్పంతో పనిచేసినాం అధ్యక్ష. బట్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడం, నిరంతరంగా అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా తన సొంత కార్యక్రమాలు కూడా డిజైన్ చేసుకుంటుండే, ఒక పండుగలు వచ్చినా సొంతంగా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిత్వం అధ్యక్ష. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మేము, గోపీనాథ్ గారు అందరం కలిసి పనిచేసినాం. ఆ తదనంతరము 2 రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాతో మాట్లాడినప్పుడు, 2 రాష్ట్రాలు అయినా మనం కలిసి పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నప్పుడు మేమందరము మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరడం, కలిసిమెలిసి పనిచేస్తుంటాం అధ్యక్ష. ఏ చిన్న కార్యక్రమం అయినా మాట్లాడుకునే పనిచేస్తున్నటువంటి సందర్భం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే తన ఆరోగ్యం అనేది ఇంత తీవ్రంగా ఉంటుంది, తను ఇంత చిన్న వయసులోనే మనం కోల్పోతాం అనేటువంటిది కలలో కూడా ఊహించలే అధ్యక్ష. చనిపోయే ముందు 25వ తారీఖు నాడు మా తమ్ముడి డిన్నర్ ఉంటే నాకు ఫోన్ చేసి ఉదయమే ఇంటికి వచ్చి ఇద్దరం కూర్చొని 1 గంట సేపు మాట్లాడుకున్న తర్వాత తన విషయాలు నాతో షేర్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన, రేపు డిన్నర్ అయినాక నేను ఆస్ట్రేలియా పోతున్నా, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఇబ్బందులు లేకుండా చూసుకుందామంటే అనుకోకుండా మరి వారు మరణించడం నిజంగా అధ్యక్ష మరి అది దేవుడు, జననం మరణం అనేది మన సర్వసాధారణమైనప్పటికీ
పేదలు ప్రేమించేటువంటి ప్రజలు ప్రేమించేటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. బట్ మన నిండు శాసనసభలోనే 2014 నుంచి కంటిన్యూగా అధ్యక్ష, అంటే ఒక వ్యక్తి 3 సార్లు గెలవాలంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇప్పుడు కరెంట్ రాజకీయాలన్నీ టెంపరరీ రాజకీయాలు అయిపోయినాయి. బట్ రియాలిటీ అనేది వేరే ఉంటుంది అధ్యక్ష. బట్ అట్లా హైదరాబాద్ జంట నగరాల్లో కంటిన్యూగా గెలవడము మామూలు విషయం కాదు అధ్యక్ష. బట్ ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక గోపెన్నగా నిరంతరం పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇంతకుముందే చెప్పారు, వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ, రాజ్ కుమార్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్ అయింది అధ్యక్ష. తల్లి కానివ్వండి, వాళ్ళ అన్న కానివ్వండి, గోపి కానివ్వండి, నేను ఎప్పుడు ఆడనే ఉంటుండే అధ్యక్ష. మా పార్టీ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు ఉంటుండే, ఎదురుగా హైదర్ నగర్లో. గోపి నేను ఎక్కడ ఉన్నా కానీ కలిసి ఉంటుంటే. బట్ ఈ విధంగా శాసనసభ్యుడిగా 3 సార్లు ఉన్న తర్వాత శాసనసభ్యుడిగా మరణించడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన దాన్ని బలపరుస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు హాస్పిటల్ ఉన్నప్పుడే మిగిలిన కార్యక్రమాలన్నీ జరిగే వరకు పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఉంది. తప్పకుండా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మీ గోపన్నని ఎట్లయితే మీ గోపన్న, మా గోపన్న, మనందరి గోపన్నని కోల్పోయినామో వారు చిరస్థాయిగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గుండెల్లో ఉండే విధంగా మేము కార్యక్రమాలను కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ శ్రీ వెంకటరమణారెడ్డి గారు. ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు ఈ శాసనసభలో లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం. మొట్టమొదటిసారిగా ఎన్నికైన నేను ఆయనను కొద్ది రోజులుగానే చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఆయన ఎన్టీ రామారావు గారికి అభిమానిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన కటౌట్స్ని కూడా చూడడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు 1963లో జన్మించి వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో చదువుకొని ఉస్మానియాలో పట్టా పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో పనిచేయడానికి ముందుకొస్తూ విద్యార్థిగా అక్కడే తెలుగు దేశం యువజన విభాగానికి ఉంటూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన సభ్యుడిగా కొనసాగుతూ, అలాగే 2014 వరకు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటూ 14లో మొట్టమొదటిసారిగా ఈ శాసనసభకు ఎన్నికై 2018లో తిరిగి మరొకసారి 2023లో 3వసారి హ్యాట్రిక్ చేస్తూ ఈ శాసనసభలోనే ఆయన 3 సార్లు గెలిచిన వ్యక్తిగా నిలుస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సినీ నిర్మాతగా, సినీ రంగంలో కూడా అగ్రనటులతోనే సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ గారు అనే పేరు ఉండే పరిస్థితిలో, అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిల్చుండిపోయి ఆనాడు ఎన్టీ రామారావు గారితో రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడున్న కేసీఆర్ గారితో 10 ఏళ్ళు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుత శాసనసభలో కూడా సభ్యుడిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. అలాగే ఆయన సతీమైనటువంటి సునీత గారికి, అలాగే వారి 3 పిల్లలకి ఈ భారతీయ జనతా పార్టీ తరపున, నా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో వారి కుటుంబానికి అందరి అండదండలుంటూ సౌమ్యునైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితిలో ఉంచాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీ అహ్మద్ బిన్ బలాలా. शुक्रिया स्पीकर साहब. आज जो चीफ मिनिस्टर साहब जो तहरीक ताज़ियत पेश किए हैं उसके ऊपर बात करने के लिए मैं खड़ा हूं. गोपीनाथ रेड्डी साहब जो गुज़िश्ता असेंबली सेशन में हमारे साथ थे, आज हमारे दरमियान में नहीं हैं.
इंसान का पैदा होना सबूत है मौत के लिए। हर पैदा होने वाले को मरना जरूरी है, मौत उसको आनी है, लेकिन याद वही लोग रहेंगे जो अच्छे काम करके गए। जो अच्छे काम नहीं करे, ताकि लोग कम से कम जो अच्छे काम करा उसको याद करेंगे कि भाई अच्छा आदमी था। जो खराब काम करेगा लोग उसको बोलेंगे अच्छा हुआ मर गया। तो बहरहाल एक बेहतरीन इंसान, शरीफुन नफ्स, खामोश तबीयत के, जो 2014 से हमारे साथ इस असेंबली में 3 बार मुसलसिल जीत कर यहाँ पर आए और खामोश तबीयत के थे, अवाम के अंदर रहते थे, अवाम का काम करते थे। टीडीपी पार्टी से उन्होंने शुरुआत की। 2014 में जिस वक्त इलेक्शन हुआ, इलेक्शन के बाद बाइफर्केशन हुआ, पहली बार वो 2014 में जीते। मेरे से भी बहुत से अच्छे मरासिम थे, मैं हमेशा उनसे पूछते रहता था क्या गोपी कैसी है तबीयत, ने बराला भाई ठीक है। बड़े अच्छी तबीयत के और आवाम के दरमियान में रहने वाले थे। तो बहरहाल मैं मेरी तरफ से, मेरी पार्टी की जानिब से उनको और उनके तमाम अफराद ख़ानदान को ताज़ियत पेश करता हूँ। और ये एक मिसाल है, हाउस में हम जितने भी लोग हैं, तमाम इर्रेस्पेक्टिव ऑफ पॉलिटिकल पार्टी से, कि हमको ऊपर वाले ने और अवाम ने चुनकर इस हाउस में भेजा है अवाम की खिदमत करने के लिए। आज गोपीनाथ रेड्डी हमारे दरमियान में नहीं है, ऐसे कई लीडर्स हैं बड़े बड़े जो आज हमारे दरमियान में नहीं हैं। लोगों को अच्छा काम करके जाना हमारी जिम्मेदारी है। मैं यही उम्मीद करता हूं कि कल आज वो नहीं रहे, कल हमारी बारी है। कल कौन नहीं रहेगा नहीं बता सकते, लेकिन जितनी भी जिंदगी मिली उसके अंदर हम आवाम के अच्छे काम कर कर, जो मुस्तहिकीन के अच्छे काम हैं, अच्छे काम कर कर जाएं ताकि लोग हमको याद रखें। मैं एक बार फिर इस हाउस के जरिए उनके तमाम अफराद ख़ानदान को ताज़ियत पेश करता हूं और स्पीकर साहब आपका शुक्रिया अदा करता हूं जो आपने मुझे वक्त दिया। I request Sri Hunamaneni Sambashivaraw. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన సహచర శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం, దురదృష్టకరం. సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే, కానీ అకాల మరణం అనేది బాధాకరం. అలాగే గోపీనాథ్ గారు గురించి నేను కూడా చాలా నాకు వ్యక్తిగతంగా పెద్ద సంబంధాలు లేనప్పటికీ ఆయన గురించి ఎక్కువగా జూబ్లీ హిల్స్లో మా బంధువులు కానీ మా తెలిసిన వాళ్ళు కానీ ఆయన గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఆయనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగా ఉండేయని, ఎన్టీ రామారావు గారి కాలంలోనే రామారావు గారిని పదవీచ్యుతిని చేసినప్పుడు కొన్ని వేల మందితో మోటార్ సైకిళ్ళ ర్యాలీ ఆనాడే నిర్వహించినటువంటి యువకునిగా ఉన్నప్పుడే గొప్ప ఆర్గనైజేషన్ కెపాసిటీస్ ఉన్న వ్యక్తి అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే 3 సార్లు శాసనసభ్యునిగా ఎంపిక అవటం అనేది అది సరే పార్టీ బలాలు లేకపోతే ఆ పార్టీ నాయకుల బలాలు అయినప్పటికీ కూడా ఒక ఆ ఎంపీగా శాసనసభ్యునిగా అవకాశం పొందటం అనేది తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే, అది ఎన్టీ రామారావు గారైనా లేకపోతే కేసీఆర్ గారైనా ఎవరైనా సరే ఆ సామర్థ్యం కూడా ఉండాలి. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మధ్యలో 1-2 సార్లు మేము కలుసుకున్నాం ఈ సభలోనే. చాలా సున్నితంగా, చాలా సౌమ్యంగా, మర్యాదగా, పెద్దలు అంటే గౌరవంగా, ఆ విధమైనటువంటి ఒక మర్యాద స్వభావంతో కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూశాము. సరే ఏదేమైనా మరణించడం గోపీనాథ్ గారు అందరికీ విషాదకరం, విచారకరం. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మరింత బాధాకరం. వారి మరణం పట్ల వ్యక్తిగతంగా నా తరపున, మా పార్టీ సిపిఐ తరపున సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో నమస్కారం. సంతాప ప్రతిపాదన. హైదరాబాద్ జిల్లా
కేపీ వివేకానంద గారు మీరు ఒక్కరు మాట్లాడండి. అధ్యక్ష, మా దగ్గర మిత్రుడు కాబట్టి తప్పకుండా మా యొక్క ఫీలింగ్స్ తెలియాలి కాబట్టి మిమ్మల్ని అవకాశం కోరం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ గారు చాలా డిసిప్లిన్డ్ గల నాయకుడు అధ్యక్ష. చాలా సిస్టమేటిక్గా, వెల్ డిసిప్లిన్గా, వెల్ బిహేవియర్గా, ఒక ఆదర్శవంతంగా ఉండే నాయకుడు అధ్యక్ష. ఫుల్ టైం పాలిటీషియన్ అధ్యక్ష. వారు చిన్న వయసు నుంచి కూడా వారికి అవకాశం లభించిన, అంటే వారికి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా, వారికి పోటీ చేసే అవకాశం లభించకున్నా మరి గత 2-3 దశాబ్దాల వరకు వెయిట్ చేసి 2014లో వారికి అవకాశం వచ్చింది అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వారికి ఎంత నిబద్ధత ఉందో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం పైన. అంటే వారు కమిటెడ్గా ఫుల్ టైం పాలిటీషియన్గా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఫుల్ టైం పాలిటీషియన్స్ అరుదైనటువంటి తరుణంలో మరి 1983కి వెళ్ళి స్టార్ట్ అయ్యి 2014 వరకు కూడా వారికి అవకాశం వచ్చే వరకు కూడా వారు ఓపికతో ఉన్నారంటే వారికి రాజకీయాల పట్ల, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. అధ్యక్ష, వారు నన్ను ప్రశ్నలు కూడా వ్యక్తిగతంగా కూడా 2014లో మేమందరం కూడా మొదటిసారి శాసనసభకి ఎన్నికైనప్పుడు వారు వ్యక్తిగతంగా కూడా నన్ను చాలా ప్రోత్సహించేవాడు అధ్యక్ష. మాట్లాడడానికి కానీ, అసెంబ్లీలో సమస్యలు డిస్కస్ చేయడానికి కానివ్వండి, హైదరాబాద్ విషయాల్ని ప్రస్తావించేటప్పుడు కానీ వారు వ్యక్తిగతంగా ఏమైనా అవకాశం వస్తే వివేకి అవకాశం ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడతారు, బాగా మాట్లాడతారని నన్ను వ్యక్తిగతంగా కూడా ప్రోత్సహించిన సందర్భం ఉంది. కాబట్టి వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, వారు వయసులో పెద్దవారైనా, నాకంటే చాలా పెద్దవారు, 14 సంవత్సరాలు పెద్ద అయినా కానీ వారు ఒక మిత్రుడిగా, ఒక సోదరుడు దగ్గరగా, ఒక ఫ్రెండ్ లాగా క్రియేట్ చేసుకుంటూ వారు తర్వాత వారి వయసు కూడా తెలియదు అధ్యక్ష. తర్వాత ఆయన అన్న ప్రస్తావించడం జరిగిందని వారి యొక్క మిత్రత్వానికి, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు అధ్యక్ష. అధ్యక్ష, మరి గత 10 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం హైదరాబాద్గా పనిచేసినాం అధ్యక్ష. నగర ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో కానివ్వండి, వరద జలాలు వచ్చినప్పుడు ఏ రకంగా దీన్ని పరిష్కరించాలన్నప్పుడు మేము వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు కూడా అప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ, ఇలా అనేక సమస్యలు పరిష్కరించడంలో మేమందరం ఒక జట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా ఒక టీమ్గా పనిచేసి మరి పనిచేస్తున్న మూలానే మేమందరం కూడా 3 సార్లు గెలవగలం అధ్యక్ష. ప్రజల మనసులో స్థానం సంపాదించుకోగలిగినాం. కాబట్టి గోపీనాథ్ గారు ఆ రకంగా మమ్మల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి నాయకుడు అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో తప్పకుండా తనదైన పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా కూడా వారు సొంత ఖర్చులతో, చాలా ఆశ్చర్యంగా లేదు అధ్యక్ష, వారు మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయినప్పుడు కానివ్వండి, బూత్ కమిటీస్ ఇచ్చినప్పుడు కానివ్వండి, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్, అంటే కపుల్ ఆఫ్ 2-3 రోజుల్లో కమిటీస్ పూర్తి చేసేవాడు అధ్యక్ష. మేము వారితో నేర్చుకున్నాం ఏ రకంగా చేస్తావు గోపనాథ్. తర్వాత వెల్ డిసిప్లిన్, సిస్టమేటిక్ అంతా కూడా వారు ఇప్పుడు కూడా పోయిన అధ్యక్ష. వారు ప్రబోధించిన తర్వాత కూడా మేము మనం వెళ్ళి కాన్స్టిట్యున్సీలో డివిజన్లో మాట్లాడితే ఎక్కడికక్కడ వారి కమిటీ మెంబర్స్ టు ది పాయింట్ అనేది అధ్యక్ష. అంటే ఏ రకమైనటువంటి మరి ఫోకస్డ్గా, నిబద్ధతగా ఉన్నాడని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కాబట్టి సొంతంగా కూడా తన నమ్ముకున్న వాళ్ళకి, తన కార్యకర్తలకి, తన అభిమానులకి సొంత ఖర్చుతో కూడా వారిని ఆదుకొని వారికి ముందు నడిపించిన నాయకుడు అధ్యక్ష. సరే, గ్రామీణ వాతావరణం 2 లక్షల ఓటర్లు ఉంటే ప్రాతినిధ్యం వహించడం వేరు, కానీ ఇక్కడ 4 లక్షలు 5 లక్షల నియోజకవర్గాల్లో మరి అందరూ కూడా ఒక తాటిపై నడిపించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. అలాంటిది వారు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో 3 సార్లు శాసనసభ్యుడిగా గెలవడమే కాకుండా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి రోజు మా మధ్యలో లేరంటే మాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారి యొక్క కుటుంబాన్ని కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారు నేను ఒకేసారి 2014లో ఈ సభలోకి వచ్చినాం. కంటిన్యూస్గా 14, 18, 23 కంటిన్యూస్గా 3 పర్యాయాలు వారితో ఈ సభలో వారితో కలిసి పనిచేసినాం. వారు చాలా మృదు స్వభావి, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి, ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకపోయేది. వారితో
నాకు దాదాపు 30-35 సంవత్సరాల క్రితం నుంచే పరిచయం. మా తండ్రి, మా కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళం అధ్యక్ష. ఆ రోజు నుంచి కూడా మాగంటి గోపి గారితో మాకు పరిచయం ఉండేది. అధ్యక్ష, ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మ్యాన్. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి, పార్టీ నాయకుడికి. ఆ రోజు ఎన్టీఆర్ గారికి, టీడీపీకి, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి నమ్మకంగా పనిచేసినాడు. అయితే అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడికి అటు పార్టీకి నమ్మకంగా పనిచేయడం, నిబద్ధతతో పనిచేయడం, అట్లాగే ఇంకోవైపు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో బాగుండడం, ఈ 2 లక్షణాలు చాలా తక్కువ మందిలో సైమల్టేనియస్గా ఉంటాయి. ఈ 2 లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అరుదైనటువంటి వ్యక్తుల్లో మాగంటి గోపి గారు ఒకరని చెప్పి నేను భావిస్తా అధ్యక్ష. అంటే ఆయన కమిట్మెంట్ పార్టీకి, ఆ రోజు టీడీపీలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా చాలా తక్కువ మంది ఎన్టీ రామారావు గారితో అంటి పెట్టుకున్న వ్యక్తుల్లో ఆయన ఒకడు అధ్యక్ష. ఆ రోజుల్లో మేము చూసేది, ఎన్టీ రామారావు గారికి అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజులు నాచారం స్టూడియోలో ఉండేది. చాలా దూరంగా ఉండేది హైదరాబాద్కి ఆ రోజుల్లో. చాలా తక్కువ మంది వెళ్ళేది అక్కడికి. కానీ మాగంటి గోపి గారు ఎవ్రీ డే వారితో పాటు కొంతమంది అన్యాయులతోటి అక్కడ ఉండేది అధ్యక్ష. వారితో పాటు ఆ రోజుల్లో సాయిబాబా, స్పోర్ట్స్ రామ్మోహన్, ఇట్లా కొద్ది మందిలో మేము కూడా చాలా ఎక్కువ సందర్భాల్లో అక్కడ ఉండేది అధ్యక్ష. అట్లా ఆ రోజుల్లో కలిసి ఉన్న వ్యక్తులం, ఆ రోజుల్లో ఆలోచనలు పంచుకున్న వ్యక్తులం. అట్లా తర్వాత మేము టీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అదే నిబద్ధతతోటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, నిబద్ధతతోటి పనిచేసిన వ్యక్తి. సేమ్ హ్యాండ్ అట్లనే జూబ్లీహిల్స్ ప్రజలతో కూడా. అంటే ఇంతకుముందు మా కేటీఆర్ గారు అన్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు, 3 సార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే అది జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో అంత ఈజీ కాదు. ప్రజలతో ఆయన నెరవేర్చుకున్నటువంటి సంబంధాలు, ప్రజలకు ఆయన చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా ఆయనని ప్రజానాయకుడిగా నిలదొక్కునేలా చేసినాయి. ఆయన చిరస్మరణీయుడు, ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది. తప్పకుండా ఆయన లేని లోటుని ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉండి ఆ నియోజకవర్గ ప్రజలకి, ఆయన కార్యకర్తలకి అందరికి కూడా ఆయన లేని లోటుని తీర్చే విధంగా మేము అండగా ఉంటామని మా కేటీఆర్ గారు చెప్పినారు. కాబట్టి మరొక్కసారి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వ్యక్తపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐ రిక్వెస్ట్ శ్రీ కాలేరు వెంకటేష్ గారు లాస్ట్. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపీనాథ్ గారు 1983 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉండి, నేను ఇప్పుడు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నానో అంబర్పేట నియోజకవర్గము, ఇంత క్రితము అది హిమాయత్ నగర్గా ఉండేది. నియోజకవర్గాన్ని నుండి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాలని తెలుగుదేశం నుంచి కోరుకున్నప్పటికీ అతనికి 2014లోనే ఆపర్చునిటీ రావడం, 3 సార్లు గెలవడం చాలా గర్వకారణం. అధ్యక్ష, నాకు మాగంటి గోపీనాథ్ గారితో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పరిచయము. గోపి గారు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉండి సిటీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పరిటాల రవి చనిపోయిన రోజు హైదరాబాదులో తెలుగుదేశం కార్యకర్తల మీద, లీడర్ల మీద
ఒక 30-40 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ కేసులలో అరెస్ట్ అయినప్పుడు అందులో సీనియర్ లీడర్లు కూడా ఉండడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్గా పనిచేసి అందులో ఆ 30 కేసులను కూడా ట్రయల్ చేసి అక్యూటల్ చేయడం జరిగింది. ఆ సందర్భం నుంచి మాగంటి గోపీనాథ్ గారు నేను బాగా కలవడము. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతను చేసే కార్యక్రమాలలో ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ స్కీమ్లలో అతను 200 మందికి ఇచ్చినా 300 మందికి ఇచ్చినా ఆడపడుచులను అందరినీ పిలిచి వాళ్ళకు ఒక పట్టు చీర పెట్టి భోజనం పెట్టి వాళ్ళను చాలా అభిమానంగా చూసుకునే వ్యక్తి. అటువంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో మీరు స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ అంతా ఉన్నారు. మా ఎమ్మెల్యేల అందరి తరఫున నేను ఒకటి విన్నవించుకుంటున్నా అధ్యక్ష. లాస్ట్ 17-18 మంత్స్లోనే మనం ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కోల్పోయినాం అధ్యక్ష. మాకు అన్ని సౌకర్యాలు మీరు ఇస్తున్నారు అధ్యక్ష. గన్మెన్లను ఇస్తున్నారు, వెహికల్ ఇస్తున్నారు, పిఏని ఇస్తున్నారు, క్వార్టర్స్ ఇస్తున్నారు. కానీ ఒక పటిష్టమైన హెల్త్ ఇన్సూరెన్సు లేదు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ పోయినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ను వాడుకోవాలి, ఏ హాస్పిటల్లో పోతే ఎమర్జెన్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, అటువంటి ఏవి మా వివరాలు మా ఎమ్మెల్యేలకు తెలియదు అధ్యక్ష. నేను లెజిస్లేటివ్ మినిస్టర్ గారికి విన్నవించుకుంటున్నా, ఒకరోజు అందరి ఎమ్మెల్యేలకు పిలిచి మనకు ఏ హాస్పిటల్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏమైతే మనకు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తే, ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడానికి ముఖ్యమైన కారణము అది ఆ జబ్బు అధ్యక్ష. అది ఎవరికైనా కూడా రావచ్చు. మనము ఇద్దరి ప్రజాప్రతినిధులను కాపాడుకోలేకపోయినాము. ఇప్పటికైనా కూడా ఈ సందర్భంలో నేను విన్నవించుకుంటున్న తమ ద్వారా అందరికీ బలమైన ఇన్సూరెన్స్ ఉండాలని నేను కోరుతున్నాను. మరియు మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి గాఢ సానుభూతిని తెలియపడుతుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ శ్రీ గోపాల్ గారు లాస్ట్. చాలా థ్యాంక్స్ సార్. నాకు అవకాశం కల్పించేందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నాను సార్. మాగంటి గోపీనాథ్ గారితో నాకు చాలా మంచి పరిచయం ఉండే. మేమిద్దరము పార్టీ స్టార్టింగ్కి వెళ్ళి పార్టీలో ఉన్న వ్యక్తులము, ఆనాడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఎక్కడ పోయినా కానీ ఏ చిన్న పనున్నా కానీ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళం మేము. గోపీనాథ్ గారికి ఏ చిన్న పని ఇచ్చినా కానీ తన పెద్ద ఎత్తున చేసే అలవాటు ఉన్నాయి ఆయనకు. హైదరాబాద్ సిటీలో ఏ మూలకు పోయినా ఏ కార్నర్ పోయినా పెద్ద ఎత్తున ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా లీడర్స్ వచ్చినప్పుడు ఇటు చూసినా కానీ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించేవాడు. మరి అతను ఎప్పుడు చూసినా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల గురించి ఎప్పుడు కష్టపడి పనిచేసే వ్యక్తి గోపీనాథ్ గారు. ఏ వ్యక్తికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అవసరానికి అనుగుణంగా పనిచేసే వ్యక్తి. మరి హైదరాబాద్ సిటీలో జూబ్లీహిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడంటే మామూలు మాట కాదు. ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల గురించి పనిచేసిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి గోపీనాథ్ గారు జర వీక్ కనబడుతున్నప్పుడు ఏం గోపీనాథ్ చూస్తున్నాయి డల్గా అనిపిస్తున్నాయి ఏంది అన్నా కానీ నవ్వు తెలిపేవాడు. కానీ అతనిలో ఉన్న బాధను కానీ అతను కష్టపడుతున్న తీరు కానీ అతను ఏ బాధతో పడుతున్నాడో దాన్ని ఎప్పుడు బయట పెట్టిన వ్యక్తి గోపీనాథ్ గారు కాదన్న సంగతి తెలియజేస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారు ఇదే కాకుండా రాజకీయాలే కాకుండా సినిమాలు కూడా చాలా నిర్మించిన వ్యక్తి. స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న గారికి
మినిస్టర్ కావాలని బాగా కోరుకుండే. సాయన నువ్వు మినిస్టర్ కాలేకపోతున్నావు, నేను గ్యారంటీ మినిస్టర్ చేసి చూపిస్తానని చెప్పేసి అతడి నిర్మాణంలో జరిగిన నా స్టైలే వేరని పిక్చర్లో ఆయనకు హోమ్ మినిస్టర్ పాత్రని ఇచ్చి అతని ఆశను తీర్చిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారిని తెలియపరుస్తున్నాను. హైదరాబాద్ స్టేట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ ఆ కార్యక్రమాలకు చాలా పెద్ద ఎత్తున దాదాపు 200-300 బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ తీసి ర్యాలీ తీసేవాడు గోపీనాథ్ గారు తెలియపరుస్తూ, అదే కాకుండా ఏ పని పార్టీ పరంగా ఏ పని చెప్పినా కానీ దాన్ని ఇమ్మీడియట్గా ఆ పనులు చేసే నేచర్ ఉన్న వ్యక్తి గోపీనాథ్ తెలియపరుస్తూ, మరి అలాంటి మంచి ఆర్గనైజర్, అలాంటి మంచి వ్యక్తి, అదే పేద ప్రజానికాని గురించి ఎప్పటికీ పోరాడిన వ్యక్తి గోపీనాథ్ గారి అకాల మరణం నిజంగా మరి చాలా బాధాకరమైన విషయం తెలియపరుస్తున్నాను. మరి అతను చనిపోవడము ఇటు మా పార్టీ కూడా తీరలేని తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి అతని ఫ్యామిలీ మెంబర్స్కు నేను నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. సంతాప ప్రతిపాదన. హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మాగంటి గోపీనాథ్ గారు 1963 జూన్ 2న శ్రీ కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసము అంతా హైదరాబాద్లోనే సాగింది. వీరు ఉస్మానియా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వీరు 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్గా మరియు 1988 నుండి 1993 వరకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. వీరు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. వీరు 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరు 2022లో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. వీరు 2023 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జూబ్లీహిల్స్ ప్రజల హృదయాల్లో గోపన్నగా చెదరని ముద్ర వేసుకున్నారు. వీరు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు. వీరు 2018లో శాసనసభ అంచనాల సమితి సభ్యుడిగా పనిచేశారు. వీరు 2025 జూన్ 28వ తేదీన పరమపదించారు. వీరు వయస్సు 62 సంవత్సరాలు. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. The House is urgent to meet again at 9 a.m. tomorrow on Sunday, the 31st August 2025.